దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం అనేక ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇక్కడ మనం చదువుచున్న వాక్యములో మరియు మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము అంటే మట్టిలో నుంచి పుట్టిన వాని యొక్క పోలిక అంటే ఎవరి పోలిక? అది మనిషి పోలిక. ఆ మనిషి ఎవరు? ఆదాము పోలిక. చెప్పండి అందరూ, ఎవరంట? ఆదాము పోలిక. కాబట్టి మట్టిలోంచి తీయబడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. ఆదాముకి తల్లి తండ్రి ఉన్నారండి? ఎవరు? దేవుడు. కరెక్ట్ ఆన్సర్. సైరస్ కరెక్టే చెప్పాడు. కాబట్టి ఆదాముకి తల్లి తండ్రి లేరు, దేవుడే తల్లి అయినా తండ్రి అయినా ఆయనకి. వింటున్నారా? దేవుడే తల్లి అయినా తండ్రి అయినా. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఆదాము అవ్వలకి తల్లిదండ్రులు లేరు. తర్వాత మెల్కీసెదెకు, పరిశుద్ధాత్మ కూడా తల్లి తండ్రి లేరు. ఎవరు లేరంటే తల్లి అయిను తండ్రి అయిను ఆది అయిను అంతమైను లేనివాడు. పరిశుద్ధాత్మ కూడా ఎవరు లేరు? ఫాదర్ మదరు లేరు. ఎవరు సృష్టి? అది దేవుని సృష్టి. వింటున్నారా? ఒకటి మనిషి సృష్టి దేవుడిది, పరిశుద్ధాత్మ సృష్టి దేవుడిది. అయితే ఇక్కడ మనం చదువుచున్నాము, ఇక్కడ ఏమని చదువుచున్నాం? మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించుము. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు, లేకుంటే భూమి మీద జన్మించినప్పుడు మట్టి యొక్క పోలికను మనం ధరించుకొని మానవుడిగా మనం ఉంటున్నాం. అందుకే యేసుప్రభు గురించి ఏమని రాస్తుంది? మనిషి కుమారుడు అని రాస్తుంది. ఏ కుమారుడు అంట? ఆయన ఎలా వచ్చాడు? ఇప్పుడు మనిషిలాగా వచ్చాడు కాబట్టి ఆయనకి మనిషి కుమారుడు అని పెట్టారు. దేవుడిగా వచ్చి ఉంటే ఆయన ఎవరిని చూడగలరా? మోషే ఏమన్నాడు? నీ ముఖాన్ని చూపించినాకంటే చూసే సస్తావరా, ఎవరు బతకరా అన్నాడు. దేవుడిగా వస్తే ఎవరు కూడా బ్రతకరు. కానీ దేవుడు ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఎగ్జాంపుల్గా యేసుప్రభుని ఫిలిప్ అడిగాడు. ఏమని అడిగాడు? ప్రభా, తండ్రి 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 పరలోకం పరలోకం అని చెప్తున్నావు కదా, మాకు ఒక్కసారి ఆ తండ్రిని చూపించి మాకు చాలు, ఇంకేం మా కోరిక లేవని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఇంతకాలం మీతో ఉన్నాను కదా, మీరు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్లే కదా అని. అంటే డైరెక్ట్గా దేవుని ఎవరు చూడలేరు. యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని చూడగలిగినాం. మన దేవుడు ఎక్కడున్నాడు? మా దేవుడు ఎలా ఉన్నాడు? ఎవరిని చూసారా? ఎవరో చూడలే. కానీ ఎలా చూసాం మనము? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. చెప్పండి అందరూ, ఎలా వచ్చాడంట? మానవుడిగా మరియమ్మ గర్భంలో జన్మించాడు. మానవుడిగా మరియమ్మ గర్భంలో అయినా జన్మించాడు. అయితే యేసు ప్రభు కూడా చెప్పాలంటే తల్లిదండ్రులు లేనట్టే. ఎందుకని? పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు ఆయన. అమ్మా, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలియదా అన్నాడు. అంటే నా తండ్రి నువ్వు కాదు, నువ్వు మా అమ్మవు కాదమ్మా, నేను తండ్రి పనులు ఉన్నా అని చెప్పేసి చెప్తున్నాడు. అదే. కాబట్టి యేసు ప్రభు కూడా తల్లిదండ్రులు లేనట్టే. ఎందుకని? తల్లిదండ్రి యొక్క కలయికతో ఆయన పుట్టినవాడు కాదు. పరిశుద్ధాత్మ వచ్చి కన్యక గర్భంలో జన్మనిచ్చింది. కాబట్టి ఆయన కూడా ఎవరు లేరు? నా భాష అర్థం కావట్లేదు మీకు. తల్లి తండ్రి లేనట్టే. ఎవరికి లేరు? మొట్టమొదటిగా ఆదాముకి తల్లి తండ్రి అవ్వకి లేరు. తర్వాత పరిశుద్ధాత్మకి తల్లి తండ్రి లేరు. యేసుక్రీస్తుకి తల్లి తండ్రి లేరు. ఇదంతా ఎవరు సృష్టి? దేవుని సృష్టి. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా దేవుని సృష్టి ద్వారా మొట్టమొదటిగా మట్టిలోంచి పుట్టి మానవుడిగా పుట్టాం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోకానికి వెళ్ళాలి. ఆ పోలిక ధరించుకోవాలి. ఏ పోలిక? పరలోక పోలిక. ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు భూమి మీద మనిషి పోలిక ఉన్నాం. పరలోకానికి వెళ్ళినప్పుడు ఏ పోలిక ఉండాలి మనకి? దేవుని పోలిక. ఇక్కడ ఏమని చదువుతున్నాం మనము? మంటి నుండి పుట్టిన వాని పోలికను మనం ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించము. అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏ పోలిక ధరించాలి? పరలోక పోలిక మనకి కావాలి. కాబట్టి మన అందరి పోలికలు ఎవరి పోలికలు అయి ఉండాలి? దేవుని పోలిక. చెప్పండి,
చదవన మాట ఆదికాండం 1:26 వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? ఆదికాండం 1:26లో దేవుడు ఏమని మాట్లాడాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలు. ఇక్కడ దేవుడు ఏమన్నంటే ఏకవచనం వాళ్ళ బహువచనం వాడాడు. మన అంటాడు. ఏమంటే నేను అనలా, నేను నా పోలిక నా స్వరూపమందు నేను చేస్తానులా, బహువచనం వాడాడు. ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. నేను అంటే ఒక్కరే, మనం అంటే ఇద్దరు అవ్వచ్చు, ముగ్గురు అవ్వచ్చు, నలుగురు అవ్వచ్చు, ఎంతమంది అని అవ్వచ్చు. ఇప్పుడు నేను వస్తున్నాను అంటే ఓన్లీ 1 పర్సన్. మేము వస్తున్నాము అంటే చెప్పండి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వస్తా అని చెప్తారు. చెప్పేటప్పుడు నేను వస్తున్నానండి పాస్టర్ గారు అంటే, సరే భోజనం టైంలో ఒకరికి భోజనం తయారు చేస్తాం. మేము వస్తున్నామండి అంటాడు. ఓరి నాయన ఇది ఎంతమందిని వేసుకొస్తున్నారా బాబు, ఎంతమంది వస్తున్నారు చెప్పునైనా మళ్ళీ వండాలిగా అంటాం మేము. మొన్న ఒక పాస్టర్ మేము వస్తున్నాము అన్నాడు. ఆయన సర్లే మంచిదే రానైనా అన్న. ఎంతమంది వస్తాడంటే 9 మంది. 2 కేజీలు మాంసం చాలలేదు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే నేను అనేది వేరు, మేము అనేది వేరు. అట్లా దేవుడు నేను చేస్తాను అట్లా మన పోలిక చొప్పున. అంటే ఏంటి? సృష్టిని చేసేటప్పుడు, మానవుని చేసేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడుకుంటారు. ముగ్గురు మాట్లాడుకుని ఐక్యతగా ఏం చేస్తారంట? ఏది చేద్దాం, ఏది చేయొద్దు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనమైతే ఇంట్లో భర్త మాట భార్య ఎంతో, భార్య మాట భర్త ఎండు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. మనం ఏది చేయొద్దు అంటే అదే చేస్తారు. ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అక్కడికి వెళ్తారు. ఎవరితో మాట్లాడొద్దు అంటే వాళ్ళతోనే మాట్లాడతారు. కానీ ఇక్కడ వీళ్ళ ముగ్గురు ఎలా ఉన్నారంటే చాలా ఐక్యత. 3 వాక్యాలు మీరు చెప్పిస్తాను. ఇది ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. చాలు. ఇక్కడ ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. మనలో అంటే మన ఎవరమి? తండ్రి, కుమార, పరిశుద్ధ. ఎంతమంది పర్సన్స్ చెప్పండి? ఎంతమంది అంట? ముగ్గురు. మన దేవుడి పేరేంటి చెప్పండి అని తెలుసుకోవాలి కరెక్ట్గా. త్రియేక దేవుడు. ఏ దేవుడు అంట? 3 గుణాలు కలిగిన దేవుడు. తండ్రి రూపంలో వచ్చాడు, సృష్టిని చేశాడు, వెళ్ళిపోయాడు. కుమారుడిగా వచ్చాడు, ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ వచ్చాడు, తన సేవను ఇప్పుడు సంఘాన్ని సిద్ధపరుస్తాడు పరలోకానికి. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధ 3 పాత్రలు ఆయన పోషించాడు. ఎన్ని పాత్రలు అంట? 3 పాత్రలు. ఒకటి బహిరంగంగా కనపడ్డాడు ఆదాముకి, రెండోది బహిరంగంగా మనుషుల మధ్యలో జీవించాడు, మూడోది బహిరంగంగా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మనలో కనపడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ మనందరం కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడు ఆయను. అంటే ఏమన్నాడు దేవుడు? మనం వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు. ఆదాముని చేయాలనుకున్నప్పుడు ముగ్గురు మాట్లాడుకున్నారు. ఆదాము పాపం చేసినప్పుడు వీడు మనలో ఒకని వంటి వాడు. అంటే ఏంటి? మంచి చెడు తెలిసిపోయింది. ఏమైందంట? మంచి చెడు తెలివిచ్చే వృక్షము తిన్నాడు కాబట్టి తెలిసిపోయింది. మళ్ళా జీవవృక్షానికి నిరంతరం బ్రతుకుతాడేమో, అలా వీలు కాదు. ఇతను మన మాట వినలేదు కాబట్టి ఇతను ఏదైనా తోడని బయటికి పంపించాలని ముగ్గురు కలిసి ఏం చేస్తారంట? మాట్లాడుకున్నారు. ఆదికాండం 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. ఇక్కడ బాబేలు గోపురం కడుతున్నారు. ఏ గోపురం అంట? బాబేలు గోపురం కడుతున్నప్పుడు వాళ్ళేమో భూమి అంతా చెదిరిపోయి భూమిని నింపాలని దేవుడు కోరుచున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? భూమి అంతా చెదిరిపోకుండా మనందరూ ఒక దగ్గరే ఉండి ఒకే బిల్డింగ్ కడుతున్నారంట. వాళ్ళు అపార్ట్మెంట్ కడుతున్నారు. ఏం కడుతున్నారంట? అప్పట్లోనే అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇప్పుడు కాదు అపార్ట్మెంట్ కట్టింది. ఎప్పుడంట? ఫస్ట్ అపార్ట్మెంట్ ఏంటది? బాబేలు గోపురం. ఆకాశానికి అంటే అంత అపార్ట్మెంట్ అండి. ఎక్కడికి అంటేదంట? అప్పుడు ఈ రాడ్డులు లేవు, కంకర లేదు, సిమెంట్ లేదు, ఎట్లాంటి టెక్నాలజీ లేదు అప్పుడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చేతులతోనే మట్టితోనే ఏం చేస్తారు?
ఆకాశానికి అంటే అంత బిల్డింగ్ కడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నేనేమో భూమి అంతా వీళ్ళు చెదిరిపోయి భూమిని నింపాలని నేను కోరుకున్నాను, కానీ వీళ్ళు ఏం చేస్తారు, చెదిరిపోకుండా ఒక దగ్గరే ఉండి ఒకే గోపురాన్ని కట్టి ఉండాలనుకుంటున్నారు. కాబట్టి మనము దిగిపోయి, ఏమన్నాడు దేవుడు, మనము దిగిపోయి వారి భాషను ఏం చేద్దాము, తారుమారు చేద్దామని చెప్పేసి దేవుడు అక్కడికి వచ్చేసి ఏం చేశాడు, వాళ్ళ భాషను ఏం చేశాడంట, తారుమారు చేశాడు. తారుమారు చేయగానే ఏం చేస్తారు, కట్టడము ఆపేశారు. అప్పుడు భాష వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ భాష మారిపోయింది. అది ఇటుకరాయి తీసుకురారంటే ఇసుక పట్టుకొస్తున్నాడు, ఇసుక తీసారంటేనేమో మట్టి పట్టుకొస్తున్నాడు, మట్టి తీసారంటే నీళ్లు పట్టుకొస్తున్నాడు. ఏమైపోయింది అది భాష అర్థం కదా. నేను తేనని చెప్పేసి ఒకరి గొడవ ఏం చేశారు, కట్టడము ఆపేశారు. ఆపేసినట్టు ఏం చేస్తారు, అప్పుడు ఒకళ్ళు ఇటు అలా ఏం చేశాడంట, రకరకాలుగా వెళ్ళిపోయినాడు. ఎందుకు ఇదంతా చెప్పుకోవచ్చా అంటే, దేవుడు ఐక్యతగా ఉన్నాడా ఐక్యతగా లేడా, ముగ్గురు చెప్పండి. మనం కూడా ఇంట్లో ఐక్యతగా ఉండాలా లేదా, సేవకులతో కూడా ఐక్యతగా ఉండాలా లేదా, ఐక్యతగా ఉండాలి. ఎక్కడున్నా సరే మనకి ఐక్యమత్యమే బలం, ఐక్యమత్యం మహాబలమా, ఐక్యమత్యమే. నేను వానాకాలం చదివానండి, మీలాగా నేను చదవలేదు ఎక్కువ, స్కూల్కి వెళ్ళేవాడినే కాదు నేను, అందుకే నాకు ఎక్కువ తెలియదు. సరే, ఐక్యమత్యమే మహాబలం. కాబట్టి ఐక్యత ఉంటే మూడు పేటల తాడు తెగిపోదని చెప్తారు కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, పక్కన ఒక మనిషి మనకు సపోర్ట్ ఉండాలి, ఒక బలం, ఇటు పక్క ఒక మనిషి సపోర్ట్ ఉండాలి. ఒక ఇద్దరు ముగ్గురు మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటే ఆ బలం వేరుగా ఉంటుంది. అది ఎప్పటికీ ఒంటరిగా ఉన్నట్లయితే మనం ఎలా ఉంటాం, మనము బలహీనంగా ఉంటాం. కాబట్టి దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. దేవుని సపోర్ట్ మనకు కావాలి, అదే సమయం ఎవరు సపోర్ట్ కావాలి, మనుషుల సపోర్ట్ కూడా మనకే కావాలి. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ చూసినట్లయితే, సృష్టిలో ఆదాము వాళ్ళకి తల్లిదండ్రులు లేరు, పరిశుద్ధాత్మ తల్లిదండ్రులు లేరు, యేసుప్రభు కూడా తల్లిదండ్రులు లేరు. ఈ మొత్తానికి ఎవరు పోలిక చెప్పండి, దేవుని పోలిక. ఎవరి పోలిక అంట, దేవుని. కాబట్టి భూమి మీద మనుషులుగా ఉన్న మనందరం కూడా మానవుగా మనం ఒక పోలికగా మనం కనబడుతున్నాం. ఆ తర్వాత మనము ఇక్కడ ఉండం భూమి మీద, ఎక్కడికి వెళ్తాము, ఒకటి పరలోకాన్ని వెళ్తాము, లేదంటే పాతాళం కన్నా వెళ్తాము. ఎక్కడికి వెళ్తామంటే, ఒకటి పరలోకానికన్నా వెళ్తాము, లేదంటే పాతాళానికి వెళ్తాం. కానీ భూమి మీద మనం ఇంక తర్వాత ఉంటాం. భూమి మీద ఎవరు కూడా ఉండరు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదుము. కాబట్టి మనుషులు చేసేటప్పుడు జంతువులాగా చేశాడా, లేకుంటే దేవుని రూపంలో చేశాడా, ఏనుగులాగా చేశాడా, లేదా గుర్రంలాగా చేశాడా, గాడిదలాగా చేశాడా, లేదా సింహంలాగా పులిలాగా చేశాడా, చేయలేదు. ఎలా చేశాడు, దేవుడు ఎలాగున్నాడో అలాగనే చేశాడంట. సైతానికి మనిషి మీద ఎక్కడ కోపం వచ్చిందో తెలుసా మీకు, సాతానికి ఫస్ట్ మనిషి మీద ద్వేషం ఎక్కడ వచ్చిందో తెలుసా, ఏదైనా తోటలో దేవుడు సేమ్ టు సేమ్ దేవుడు లాగానే మనిషిని తయారు చేసి మనిషిని తీసుకుని వచ్చి నీళ్ళ దగ్గర నుంచి పెట్టాడంట. నీళ్ళ దగ్గర నుంచినప్పుడు ఏమైంది, దేవుని యొక్క నీడ, ఆదాము యొక్క నీడ పడినప్పుడు అదే అర్థం వాళ్ళకి. ఫస్ట్ అర్థం ఎక్కడుందంట, నీళ్ళ మీద పడ్డారు. ఆ బొమ్మ ఫిగర్ నీళ్ళ పడినప్పుడు ఆదాము ఎవరో ఆయనకు తెలియదు, ఆయన ఎలా ఉన్నాడో ఆయనకు తెలియదు. కానీ ఇప్పుడు చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆదాము ఒకలాగా ఉన్నాడు, దేవుడు ఒకేలాగా ఉన్నాడు, ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు. అప్పుడు సైతానికి కోపం వచ్చింది. చూడు, నన్నేమో ఒక దాసిగా పని మనిషిలాగా దేవదూతగా చేసి దేవుడు పడేశాడు నన్ను. ఇప్పుడు మనిషిని చూస్తే సేమ్ ఆయనలాగానే తయారు చేసుకొని ఆయన సింహాసిస్తాడంట, ఆయన అధికారం ఇస్తాడంట, ఆయన నిత్యజీవం ఇస్తాడంట, ఆయన మహిమని ఇస్తాడంట, ఆయన ఏలుబడిని ఇస్తాడంట, పరలోకంలో ఆయనతో కూర్చొని పెట్టుకుంటాడంట. చూడు ఎంత ఇదో అని చెప్పేసి సాతానికి ఫస్ట్ ఎక్కడ వచ్చిన కోపం మనిషి మీద. ఇప్పుడు చెప్పిందంతా ఏంటి, ఆదాం ఎక్కడైతే దేవుడు ఆదాముని సేమ్ డిటో చేశాడో సైతానికి కోపం వచ్చేసింది. ఇంత బాగా మనిషిని చేస్తాడా, నన్ను మాత్రం అలా చేయలేని చెప్పేసి ఈ మనిషిని నేను నాశనం చేస్తాను, దేవుడి నుంచి దూరం చేస్తాను, ఏదైనా తోట నుంచి దూరం చేస్తానని చెప్పి వాడు అక్కడే స్టార్ట్ చేశాడు. ఎక్కడ చెప్పండి, ఏదైనా తోట స్టార్ట్ చేశాడు. ఎవరి మీద, ఆదాం మనిషి మీద. ఎవరి మీద, మన మీద కూడా. ఆదాం వల్ల మనం కూడా ఈ దినాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆదాముని దేవుడు ఏం చేశాడు, శపించి పడేశాడు కదా. ఆదాం దేవుని మాట వినకపోవడం దేవుడు శపించేశాడు.
కానీ ఆ శాప ఇప్పుడు మనం కూడా ఏం చేస్తాం, అనుభవిస్తాం. కానీ దాన్ని యేసుప్రభువు వచ్చి ఏం చేశాడు, ఆ శాపాలన్నీ తీసివేశాడు. అందుకని ఇక్కడ మనం చదువుచున్నాము ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒకసారి చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా పరలోక పోలికను మనం ధరించుకోవాలి. ఏ పోలిక అంటే, ఇప్పుడు మట్టి నుంచి మనం పుట్టాము, మన మట్టి పోలికనే ధరించుకున్నాం. కానీ మనం ఏ పోలిక ధరించుకోవాలి, పరలోక పోలికను మనము ధరించుకోవాలి. పరలోక పోలికను మనం మొట్టమొదటిగా చూసినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన పోలిక దేవుని పోలిక. అందుకే రాస్తుంది, ఏమని రాస్తుంది, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ఏం చేయాలంటే మనము ధరించుకోవాలి. ఎవరి పోలిక, దేవుని పోలికగా. ఎవరంట, దేవుని పోలికగా సృష్టించబడిన. మనం ఎవరి పోలికగా సృష్టించబడ్డాము, దేవుని పోలికగా మనం ఏం చేస్తాం అంటే మొట్టమొదటిగా సృష్టించబడ్డాము. కాబట్టి దేవుని పోలికగా సృష్టించబడిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే ఆ దేవుని యొక్క పోలికని, మహిమని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టినంటే మానవుడు ఏమైపోయాడంటే మహిమని పోగొట్టుకొని సాధారణంగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు, సాధారణ. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలా మారిపోతారంటే, సాంసోన్ ఏమన్నాడు, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, ఒకసారి మంగళ కత్తి పడిందంటే నేను సాధారణమైన మనిషిలాగా అయిపోతాను, నాలో ఏ గొప్పతనం బలమో శక్తి ఉండదని చెప్పాడు. ఎప్పుడైతే ఆ జుట్టు కత్తిరించారో అంతా పోయింది. అప్పటి వరకు ఆయన ఎవ్వరు బంధించలేరు. ఎంతమంది వచ్చినా ఆయన ఏం చేయలేరు, బంధించలేరు. 300 మంది వచ్చినా ఆయన ఏం చేయలేరు, బంధించారు. అలాంటి వాడికి ఏమైంది, ఇప్పుడు గుండు చేయగానే ఏమైందంట మొత్తము సాధారణ వెంటనే పట్టుకున్నారు, కళ్ళు పీకేశారు, గొలుసుతో బంధించారు, తీసుకెళ్ళిపోయారు ఫిలిష్తీయుల దేశానికి. ఎందుకు చెప్తున్నా అంటే అతను ఎంతో బలవంతుడు. ఎప్పుడైతే ఆ శక్తి పోయిందో సాధారణ మారిపోయాడు. అట్లాగే మనిషికి దేవుని పోలిక ప్రకారంగా సృష్టించినప్పుడు మనుషుడు దేవుడిలాగా ప్రకాశం ఉండేవాడు. ఎవరు కూడా మనిషిని చూడలేరు, అంత ప్రకాశం ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ మహిమను కోల్పోయాడో, దిగంబడిగా మారిపోయాడో, సాధారణ మనిషిగా మారిపోయాడు. అప్పటికి మహిమతో ఉన్న వ్యక్తికి వస్త్రాలు లేవు. కానీ ఇప్పుడు మామూలు మనిషి అయిపోయేసరికి ఏం చేస్తాడు, అంజూరపు ఆకులు తీసుకొచ్చి ఏం చేస్తాడు, డ్రెస్ లాగా కుట్టుకుని వాటిని ఏం చేస్తాడు, అవయవాల్ని కప్పుకోవాల్సి పరిస్థితుంది. అంటే ఇప్పుడు ఎలా మారిపోయానా, సాధారణ మనిషిగా ఆయన మారిపోయాడు. అంటే దేవుని పోలికను ఏం చేస్తాడు, అతను పోగొట్టినాడు. ఆ ప్రకాశము, ఆ వెలుగు, అదంతా ఏమైందంట పోగొట్టినాడు. బైబిల్ ఏం రాస్తుంది, దేవుడు సమీపింపరాని తేజస్సుగా అమరత్వం గలవాడై ఆయన మాత్రం వసించున్నాడు. అంటే దగ్గరికి రాలేము, దగ్గరికి మనం వెళ్ళలేము. ఏంటి, అమరత్వం, చావు లేని వాడు. కాబట్టి ఎవరు ఆయన సమీపించ కుదరదు. అలాంటి ఒక దేవుడు మరి అలాంటి పోలిక ఇచ్చేవాడు. మనిషి కూడా అలాగే ఉన్నాడు. కానీ మనిషి ఏం చేశాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టిన తర్వాత ఏమైపోయిందంటే సాధారణమైన మనిషిగా ఏమైపోయాడంట, చెప్పండి ఏమైపోయాడంట, సాధారణ మనిషిగా మారిపోయాడు. అందుకని దేవుని బిడ్డలను మనం ఇక్కడ చదువుచున్నాము, నీతి భక్తి ఏంటి యథార్థమైనదిగా మనం ఉన్నట్లయితే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ఏం చేయాలంట, ఎలా ధరించుకోవాలి మనము, నీతితోనూ యథార్థమైన భక్తితో ఏం చేయాలంట, దేవుని పోలికను మనం తిరిగి ధరించుకోవాలి. అక్కడ ఆదాము ఏం చేశాడు, నీతిని పోగొట్టినాడు. అందరూ బైబిల్ ఏం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి ఇక్కడ మన నీతి పోయింది. రెండోది ఏం పోయింది, భక్తి పోయింది. ఏమైందంట, భక్తి పోయింది. దేవుణ్ణి ప్రతిరోజు ముఖం చూసేవాడు, దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి ప్రతిరోజు మాట్లాడేవాడు. కానీ ఇప్పుడు దేవునికి సహవాసం ఏమైందంట, పోయింది. భక్తి ఉందా, ఇంకా లేదు. ఆదాముని దేవుడు ఏం చేశాడు, ఏదైనా తోటని బయటికి పంపిస్తాడు. ఇక అక్కడి నుంచి ఆదాముతో దేవుడు ఏనాడు మాట్లాడినవాడు కానే కాదు. కాబట్టి భక్తి పోయింది, నీతి పోయింది. ఇప్పుడు ఏం పోయింది, పోలిక పోయింది. ఇప్పుడు మనం దేవుళ్ళలాగా మారాలంటే ఏం కావాలి, మనకి నీతి ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, దేవుళ్ళలాగా మారుతాం. ఇప్పుడు బైబిల్ కాదు, లోకల్లో ఏం చెప్తారు, 3 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళవుతారంట, వీళ్ళు ఆలవుతారంట, వీళ్ళ అలవాట్లు వాళ్ళకి వస్తాయంట. వాళ్ళ అలవాట్లు మన పెద్దక్కకి మతిమరుపు ఉంది. కిచెన్ నుంచి 2 అడుగులు వేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చిందో మర్చిపోయింది. ఎందుకు వచ్చానంట నన్ను, నాకేం తెలుసు. మళ్ళీ వెళ్తుంది కిచెన్లో వెళ్తే అంత గుర్తుకొద్దు, అప్పుడు మళ్ళీ వస్తుంది. ఇది చూసి నాకు కూడా అట్లా వస్తుంది ఈ మధ్య. నేను ఎందుకు వెళ్ళా నాకు అర్థం కావట్లేదు.
నేను ఎందుకు ఇటు వచ్చాను నాకు అర్థం కాదు ఒక్కోసారి. అంటే ఏమైపోతుంది, వాళ్ళతో మనకి అంటేస్తుంది. నిద్రపోతానికి ఎవరిన ప్రార్థనలో మనం పోయి ఆయన కదిపి చూడండి, ఆ నిద్ర వాడికి పోయి మనకి పట్టేస్తుంది. అదే మనం తూగుతూ ఉంటాం కదా, మనం ఊగుతూ ఉంటాం ముందుకి వెనక్కి. అట్లా ఏమైందంటే ఒక మతిమరుపులతో పక్కన ఉంటే ఏమైందంట, ఆ మతిమరుపు మనకు వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ఆ భక్తి ఆ యొక్క నీతి మనకుంటే ఆ పోలిక అనేది మనకి వస్తుంది, ఆ అలవాటు మనకు వస్తుంది. ఏ అలవాటు? దేవుని యొక్క అలవాటు మనకు వస్తుంది. కాబట్టి అప్పుడు దేవుని పోలిక మనకి పరలోక పోలిక కలిగింది. దేనివలన? నీతి. పరలోకం ఏమని రాస్తుంది? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం పరలోకం ఉంది. కాబట్టి పరలోకం ఉంటుంది నీతి. కాబట్టి ఆ నీతి మనలో ఉంటే మనం పరలోకంగానే మనం మారుతాం. పరలోక పోలికలు మనలో కనపడతాయి. పరలోకంలో పోలిక అంటే ఏం చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధత, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనలో ఉంటే కనుక మనం ఆ పోలిక కలిగి మ్యాచ్ అయిపోతాం. ఆటోమేటిక్గా రేపు ఎత్తబడిన దగ్గరికి వెళ్ళగానే దేవునితో మనము ఉండిపోతాం. అందుకనే దేవుని పోలిక ఎవరికి ఇవ్వాల? దేవుడు మానవుడికి మాత్రం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంట? ఆయన్ని పోలినోడు ఎవరు లేరు, కానీ ఆయన ఈయన మనల్ని ప్రేమించి పర్లేదు అని చెప్పేసి ఆయన పోలిక మనకి ఇచ్చేస్తాడు. చదవండి యెషయా గ్రంథం 46:9 చదవము. యెషయా 46:9. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడు కూడా లేడు. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రేమించి ఆ పోలికను మనకి ఇచ్చాడు. ఆయన్ని పోలినవాడు ఎవరు కూడా లేడు. ఈ భూమి మీద ఎవరూ లేరు ఆయన పోలినవారు, కానీ ఆ పోలికను దేవుడు మనకి ఇచ్చాడు. ఇర్మీయా గ్రంథము 10:6 మాట చదవచ్చు. ఇర్మీయా గ్రంథము 10:6. యెహోవా, నిన్ను పోలిన వాడెవడనూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. యెహోవా, నిన్ను పోలిన వాడు ఎవడో లేడు. నీవు మహత్వము గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయెను. కానీ ఇక్కడ దేవుణ్ణి పోలిన వారు ఎవరూ లేరు, కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయదము. కానీ దేవుని పోలికని దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఇచ్చాడు. కుక్కలాగానో పందిలాగానో చేస్తే ఎట్లా ఉంటాం మనం? ఎంత అసహ్యంగా ఉంటామని చెప్పండి. బాగుంటామా? కుక్కలాగా పందిలాగా చేస్తే బాగుంటాం మనం చెప్పండి? ఏమీ బాగోం. మనుషులాగా ఉండబట్టి ఎంత చక్కగా ఉన్నాం. ఏంటి, మనం చక్కగా జీవిస్తున్నాం, అన్ని తెలుసుకున్నాం, అన్ని చేస్తున్నాం, అన్ని చూస్తున్నాం. కాబట్టి జంతువులు కదా అంతా లేదు, మనకైతే అన్నీ ఉంది. జంతువులన్నీ మూర్ఖంగా క్రూరంగా ఉంటాయి, కానీ మనం అలా కాదు. ఒక మానవత్వం అనేది ఉంటుంది. మనిషికి ఉండే మానవత్వం వేరు, జంతువులు ఉండే క్రూరత్వము అది వేరు. జంతువులు ఉండేది క్రూరత్వం, మనిషికి ఉండేది మానవత్వం. కాబట్టి మనిషి అన్ని కూడా మంచి చెడుని చూసి ఏది చేయాలో ఏది చేయకూడదు చేస్తాడు. కానీ జంతువులు అయినా తెలుసా? ఒకసారి ఒకడు జూకి వెళ్ళాడు. జూకి వెళ్ళినట్టు ఏం చేశాడు? పైనుంచి ఎక్స్ట్రాలు చేసి కింద పడ్డాడు. అక్కడ పులి వచ్చింది. పులికి దండం పెడుతున్నాడు. దానికి ఏం తెలుసు? దండం పెడితే నన్ను వదిలే అంటున్నాడు. వదిలేస్తుందా? దానికి మానవత్వం ఉందా? దానికి ఏముంది? క్రూరత్వం ఉంది. దొరికాడరా ఈరోజు మనకి పండగే బిర్యానీ అన్నట్టుగా అది అనుకున్నాను. ఈడేమన్నాడు? దండం పెడుతున్నాడు. దండం పెడితే వదిలిందా? పేక పట్టుకొని చంపేసిందండి. అందరు చూస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే వాళ్ళని చంపేస్తాను ఎవరికి వాళ్ళు. కాబట్టి జంతువులకు ఉండేది ఏంటంటే క్రూరత్వం. చంపడే తెలుస్తానికి, తింటమే తెలుస్తానికి. మనిషికి అయితే మానవత్వం, తిట్టకూడదు, కొట్టకూడదు, చంపకూడదు, ఇవన్నీ మనిషికి ఉంటాయి. కానీ జంతువులకు ఉంటాయా? అవి ఉండవు. కాబట్టి జంతువుల దగ్గరికి వెళ్ళి మనం దండాలు పెట్టి దశకాలు పెడితే వదిలేస్తుందా? చెప్పండి, వదిలేస్తుందా? వదలదు. కాబట్టి దేవుని పెట్టిన మనము దేవుని పోలిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి దేవుని పోలికని దేవుడు మనకి ఇచ్చాడు. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని పోలిక, ఇప్పుడు మొట్టమొదటిగా నీతిని బట్టి భక్తిని బట్టి ఆ పోలికగా మారుతాను మనం విన్నాం. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని పోలిక మనకి ఎలా వస్తుందంటే దేవుని ఆత్మ మూలంగా వస్తుంది. 2 కొరింథీ రాసిన పత్రిక 3:18 ఒకసారి చదువుకుందాం. 2 కొరింథీ రాసిన పత్రిక 3:18 ఒకసారి చదువుకుందాం. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో
మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే ఒకానొక కాలంలో దేవుని మనం చూడలేం, కానీ ఇప్పుడు మనం దేవుని ఎలా చూస్తాం? ఆత్మ ద్వారా అద్దంలో మన ముఖాన్ని ఎలా చూసుకున్నామో అలా ఏం చేస్తాం ఇప్పుడు దేవుణ్ణి చూస్తున్నాం. దేని ద్వారా? పరిశుద్ధాత్మ మనలోకి రాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం చేస్తాం? దేవుణ్ణి చూడగలుగుతున్నాం. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మనందరం ముసుగు లేని ముఖం. అంతకుముందు మరి మోషే దేవుని దగ్గర 40 రాత్రులు 40 పగళ్ళు ఉండి కిందకు వచ్చిన తర్వాత మనుషులు ఏమన్నారు? మోషే, నీ ముఖాన్ని మేము చూడలేము, నీ ముఖం మీద ఏం చేయాలి? ముసుగు వేసుకొని. అంటే ఆ దినాన్న తగ్గిపోయే మహిమని మనుషులు చూడలేకపోయారు. కానీ ఇప్పుడు మనం అలా కాదు, తగ్గకుండా ఉండే మహిమ ఇది. శాశ్వతమైన మహిమను ఏం చేస్తాంట? ఒక అద్దంలో మన ముఖాన్ని చూసినట్లుగా ఆ యొక్క మహిమను ఏం చేస్తాంట? మనము ఆ ప్రభు యొక్క మహిమను అద్దంలో ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొందొచ్చు. ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని పోలిక మరలా మనకి ఎవరి ద్వారా వస్తుంది? ఇక్కడ ప్రభువుగా ఆత్మచేత. చెప్పండి అందరూ, ఎవరి చేత అంట? ప్రభువుగా ఆత్మ చేత మనం ఏం చేస్తామంటే ఆ పోలికగా మార్చబడుతుంది. ఏ పోలిక? దేవుని పోలిక, పరలోక పోలిక. ఏ పోలిక అంట? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. పరలోకలు ఏముందంట? ఆనందం ఎవరి వల్ల కలుగుతుందంట? పరిశుద్ధాత్మ వల్లనే పరలోకం అంతా ఆనందముతో సంతోషంతో ఉంటుంది. కాబట్టి పరలోకులు సంతోషం ఆనందము పరిశుద్ధాత్మలు ఉందంటే ఈ దినాన్ని మనం పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది మనము క్షేమంగా ఉండాలి, సంఘము క్షేమంగా ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళి దేవునితో ఉండాలంటే ఆ పోలిక మనకు కలగాలంటే ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారానే మనం ఆ పోలికగా రూపించబడాలి. ఏ పోలికగా? దేవుని పోలికగా. ఎవరి పోలిక అంట? ఈ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని పోలికగా మనం ఏం చేయాలంటే రూపించబడాలని చెప్పేసి వాక్యాన్ని మనం చదువుతున్నాం. అంటే ప్రతి మనిషికి జీవితంలో దేవుని పోలిక అనేది మనకు చాలా అవసరము. ఆ పోలిక అనేది ఈ లోకంలో ఎక్కడ దొరకదో ఆ పోలికను మనం ధరించాలి అంటే కనుక అది దేవుని వల్లనే మనకు కలుగుతుంది. అని 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చూడండి. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. ఇక్కడ ప్రభువును మనం కలుసుకుంటున్నాం, ప్రభువును మనం ఆరాధిస్తున్నాం, ప్రభువుకు మనం ప్రార్థిస్తున్నాం, ప్రభువును మనం ప్రేమిస్తూ ఉన్నాం, ప్రభువును మనం విశ్వసిస్తూ ఉన్నాం, ప్రభు యొక్క చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నాం, ప్రభువుతో మనం సమాధానంగా ఉంటున్నాం. కాబట్టి ప్రభువుతో కలుసుకున్నప్పుడు మనం ఏమైపోతున్నామంట? ఏకాత్మగా మారిపోతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏ పోలికగా మార్చబడుతున్నాం? దేవుని పోలికగా మార్చబడుతున్నాం. కాబట్టి మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రభువుతో కలిసి ఉంటాం. ఎవరితో అంట? చెప్పండి అందరూ. బైబిల్లో రాస్తుంది ఇంకో దగ్గర, మీ హృదయములందు ప్రభువుని అంటే ప్రతిష్ఠ చేసేయాలండి. అంటే మరొకరికి ఛాన్సే ఉండకూడదంట. ఎవరికి? మరొకరికి ఛాన్స్ ఉండకూడదు. మనలో మాత్రం ఎవరికి ఛాన్స్ ఉండాలి? దేవునికి మాత్రమే. 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని 16 మీ హృదయమందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించడి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం. 1 పేతురు 3:16. ఇక మనకు రాస్తుంది, ఏమని రాస్తుందంటే మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుకి ఏం చేయాలంట? ప్రతిష్ఠ చేసేయండి. అంటే ఇంకే ఎవరికి అవకాశమో లేదు. ఒకసారి దేవునికి ప్రతిష్ఠ చేసేసాము అంటే కనుక ఇంకా వేరే వాళ్ళకి రావడానికి అవకాశము లేదు. అందుకని మన జీవితాన్ని ఏం చేయాలంటే ప్రభు యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రభువుతో కలుసుకుంటే ఏకాత్మ మనము ప్రభు పోలికని మనం ఏం చేస్తాము? ధరించుకుంటాం. ప్రతిరోజు కూడా పరలోక పోలిక రావాలంటే ఏం చేయాలి? మనము ప్రతిరోజు కూడా స్కూల్కి ఎందుకు పంపిస్తాం? మనం జ్ఞానం రావాలంటే తెలివి గలవాడిగా మారాలంటే ఏం చేస్తాం? మనము స్కూల్ పంపిస్తాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ జరిగింది, మన ఎగ్జామ్స్ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారో. ఫెయిల్ అయిన దుఃఖపడుతూ ఉంటారు, పాస్ అయిన సంతోషిస్తారు. నెక్స్ట్ రిజల్ట్ ఎవరికి? 10th వాళ్ళకి. 10th వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు,
పాస్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కాబట్టి చదివేది ఎందుకంటే ఈడు ఒక తెలివి గలవాడు అవ్వాలని, ఈడు ఒక జ్ఞానం గలవాడు అవ్వాలని, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, పెద్ద ఉద్యోగం చేయాలని, బాగా బతకాలని ఎన్నో ఆశలతో మనం రోజు ఏం చేస్తాము, పంపిస్తూ ఉంటాం అందరిని స్కూల్కి. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన అందరం కూడా ప్రభువుతో కలుసుకున్నట్లయితే ప్రభుత్వం మనం ఏం చేస్తామంటే ఏక ఆత్మ కలిగి ఉంటాం. ఏ ఆత్మ అంట? ప్రభువుతో కలిసి ఎలా ఉంటాడంట? ప్రభువుతో ఏకాత్మ ఉండాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదవండి. ఎఫెసీ 2:22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైండుటకు కట్టబడుచున్నారు. ఆయనలో మీరు కూడా, ఎవరులంట? దేవునిలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలం ఎండుటకు ఏం చేస్తంట? కట్టబడుచున్నారు. చూడండి ఇక్కడ 21లో, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నారు. ప్రతి కట్టడము ఆయనలో, ఎవరిలో? దేవునిలో. కాబట్టి ప్రతిరోజు మన జీవితం ఎక్కడ కట్టుకోవాలి? మనము దేవుల్లో కట్టుకోవాలి. చెప్పండి, యేసుప్రభువు అన్నాడు, నా మాట వినేవాడు బండ మీద కట్టుకున్నట్టు. ఎవరంట? నా మాట వింటే బండ మీద కట్టుకుంటాడు, స్థిరంగా ఉంటాడు వాడు. అదే నా మాట వినకపోతే ఏం చేస్తాడు? ఇసుకలో కట్టుకుంటాడు. వాన వచ్చింది, గాలి వచ్చింది, వరద వచ్చింది, మొత్తము కొట్టుకుని పోయింది. అదేనా? అందుకని దేవుని బిడ్డలు మన అందరూ కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఆయనలో మనము ఆత్మూలంగా దేవునికి ఎలా ఉండాలంటే నివాస స్థలంగా కట్టబడాలి. ఎలా కట్టబడాలంట? ఆయనలో మనం కూడా ఏం చేయాలంటే నివాస స్థలంగా ఏం చేయాలంటే మనము కట్టబడాలని చెప్పేసి మనం చదువుతున్నాం. కాబట్టి ఆత్మ వలన దేహము, ఆత్మ దేహము ఆయనతో మనం ఏం చేయాలంటే మనము ఆయన పోలికలోకి మనము రావాలి. మూడోదిగా మనం చూసినట్లయితే కనుక దేవుని పోలిక మనలోకి రావాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే ఆయన్ని పోలి నడుచుకోవాలి. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తుని ఫాలో అవుతున్నాను, క్రీస్తుని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను, కాబట్టి మీరు ఏం చేయాలంటే నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు. దేవుడిలాగా నేను యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ నేను వెళ్తున్నాను, కాబట్టి మీరు ఏం చేయాలంటే నన్ను ఫాలో అవ్వండి, అంటే నన్ను వెంబడించండి, నేను మీకు మోడల్ రోల్గా ఉన్నానని చెప్పేసి పౌలు గారు చెప్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము పౌలు గారు చెప్పిందంటే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, సేమ్ టు సేమ్ క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను, కాబట్టి మీరేం చేయాలి? నన్ను పోలి ఎందుకు నడుచుకోమని చెప్పాడు? నేను క్రీస్తు పోలి నడుచుకున్నా కాబట్టి నాలో ఉన్న పోలికలన్నీ క్రీస్తుయే. కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకుంటే మీరు క్రీస్తుని పోలే నడుచుకుంటారు. మీరు ఎవరు పోలికలు ఉంటాయి? క్రీస్తు పోలికలే. 1 దశలోనికైన రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం రాస్తుంది, మమ్మును పోలి ప్రభువును పోలి నడుచుకోవాలని రాస్తుంది. దైవ సేవకులకు మాదిరిగా ఉన్నారు, ప్రభు కూడా ఉన్నాడు. 1 దశలోనికైన 1:6. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. మమ్మును ప్రభువును కూడా పోలి అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవుని ఫాలో అవుతున్నారు. వాళ్ళేమో దేవుని ఫాలో అవుతున్నారు, వీళ్ళేమో వీళ్ళని ఫాలో అవుతున్నారు. కాబట్టి అప్పుడు చివరికి ఎవరు పోలికలు వస్తాయి మనకి? చెప్పండి, దేవుని పోలికలే. ఎవరి పోలికలు అంటే దేవుని పోలిక. అంటే మన రూపం ఎలా మారిపోతుంది? దేవుని రూపంలాగా మారిపోతుంది. అందుకే చదువుతున్న వాక్యంలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరేం చేయాలంట? నన్ను పోలి నడుచుకోండి. అందుకని చదవండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 3:17 చూడండి. 3:17 ఫిలిప్పీ రాసిన పత్రిక. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి. ఇక్కడ చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని ఏం చేయాలంట? గురి పెట్టండి. కాబట్టి వీళ్ళు ఎవరిని ఫాలో అవుతున్నారు? దేవుణ్ణి చూసి పరిగెడుతున్నారు. వాళ్ళు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నారు.
దేవుని అనుసరిస్తూ ఉన్నారు, దేవుని పోలికగా వాళ్ళు మారుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, మేము దేవుని పోలే నడుచుకున్నాం కాబట్టి మీకు మాదిరి ఉంచున్నాం, మీరు మమ్మల్ని పోలే ఏం చేయాలంట నడుచుకోండి. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. దేవుని పోలిక మనలో కలగాలి. ఎవరి పోలిక అంట? క్రీస్తు యొక్క పోలిక అనేది మనలో రావాలి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో పౌలు గారు ఆ మాట చెప్తున్నాడు. పౌలు గారు గలతీ సంఘానికి చెప్తున్నాడు 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. క్రీస్తు యొక్క స్వరూపం అంటే పోలిక. క్రీస్తు యొక్క పోలిక మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా ఏం కలుగుతుందంట? ప్రసవేదన. ప్రసవేదన ఎవరు కలిగిద్దండి? బిడ్డను కనేవారికి. ఎవరికంట? బిడ్డను కనేవారికి ఏం కలిగిద్ది అంట? ప్రసవ వేదన కలిగిద్ది. ప్రసవ వేదన కలిగినప్పుడు బిడ్డని కంటారు. కాబట్టి ఆ బిడ్డని కనేటప్పుడు వాళ్ళు ఎంతో ప్రసవ వేదన పడతారు. ఆ వేదనని భరించలేము, ఆ బాధను భరించలేము. ఆ టైంలో ఎంతో అరుస్తారు, ఎంతో మంది దగ్గరుండి ఆ డెలివరీ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనం చదువుచున్నాము, ప్రసవ వేదన అనేది మనం చూసినట్లయితే బిడ్డను కనేటప్పుడు వచ్చేది అది ప్రసవ వేదన. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుచున్నాం. పౌలు గారు అన్నాడు, క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. ఏం ఏర్పడాలంట? క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి. దాని గురించి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం మనం చదివినట్లయితే అక్కడ స్త్రీ, కననయ్యున్న స్త్రీ మగబిడ్డకి జయించిన మగసి కనబోతుంది. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘము ఎవరంట? సంఘము. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. కింద 4వ వాక్యం చదివితే, దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగం ఈడ్చి వాటిని భూమి మీద పడవేసిన కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువు మృంగివేయవలన గంట సర్ప శిశువు స్త్రీ ఎదుట నిలిచుండెను. సమస్త జనములను ఇనపదండము ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనకు వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరి స్వరూపం ఉండాలి మనకి? క్రీస్తు స్వరూపమే జయ జీవితం. చెప్పండి అందరూ, ఏ స్వరూపం అంట? క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క పోలికే జయ జీవితం. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగానే ఆ మగ శిశువు దేవుని యొద్దకుని సింహాసనకుని. అంటే ఏంటి? పుట్టగానే ఎట్ట వెళ్తారండి? పుట్టగానే దేవుని అడిగి సింహాసనం ఎలా వెళ్తారు? పుట్టగానే అడిగి ఏమీ తెలియదు. అంటే దాని అర్థం ఏంటంటే మనమే జయించిన సంఘము, జై జీవితం చేసే వాళ్ళే ఎలా ఉంటారంట? జై జీవితం చేసే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఎలా వెళ్తారు? ఇక్కడ జై జీవితం చేసే వాళ్ళు జయించారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అంతేగాని పసిబిడ్డ పుట్టిన బిడ్డ కాదు ఇది. సంఘము ప్రసవ వేదన. ఎవరంట? సంఘానికి ప్రసవ వేదన వస్తుంది. ఆ సమయాన్ని సంఘము కనినప్పుడు ఆ జయించిన మగ శిశువులు అందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళిపోతారు, దేవుని సింహాసనానికి వెళ్ళిపోతారు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తు యొక్క స్వరూపం కలిగి ఉంటే సేమ్ ఆయనలాగే మనం ఉంటే కనుక దేవుడు ఇక్కడ ఉంచుతాడా? మనల్ని ఉంచుతాడా? చెప్పండి, ఉంచుతాడా? బైబిల్ ఏం రాస్తుందంటే దేవుడు తన భక్తుల్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు అని రాసింది. అంటే తనకి ఇష్టమైన వారిని, భక్తి గల వారిని ఉంచుతాడు భూమి మీద, ఉంచాడు. అంటే తన పోలిక ఎవరిలో అయితే రూపించబడుతుందో, ఏర్పరచబడుతుందో వాళ్ళు ఏం చేస్తాడు? తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకని దేవుని బిడ్డైన మన అందరం కూడా దేవుని యొక్క పోలిక ఎలా వస్తుందంటే క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటున్నామో ప్రసవ వేదన ద్వారా ఆ పోలికని మనము పొందుకోగలమని మనం చదువుతున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే కనుక మనము ఎలాగూ క్రీస్తు యొక్క పోలిక, పరలోకం యొక్క పోలికని మనం పొందుకుంటున్నామంటే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాల్ని మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎఫెసీ సంఘానికి పరిశుద్ధ పౌలు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికి నడుచుకున్నది. దేవుని పోలి
నడుచుకున్నాడు. అంటే ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎవరిని పోలి నడుచుకోవాలంటే దేవుని పోలి ఏం చేయాలంటే మనం నడుచుకోవాలి. ఆ పోలికి మనకి ఇక్కడ ఎలా కలుగుతుందని చెప్పి రాస్తుంది. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాం, అలాగని మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాం. అంటే ఈ పోలిక మనకు దేని ద్వారా కలుగుతుంది? ప్రేమను బట్టి. చెప్పండి అందరూ, దేని బట్టి అంట? క్రీస్తు మనల్ని ప్రేమించినట్లుగానే మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. కాబట్టి ద్వేషం ఉంటే మనిషి ఏం చేసుకుంటాం? మనం దూరం చేసుకుంటాం. పగ ఉంటే ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. విరోధం ఉంటే ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. శత్రుత్వం ఉంటే ఏం చేసుకుంటాం? దూరం చేసుకుంటాం. కాబట్టి ప్రేమ ఉంటే ఏం చేస్తాము? దగ్గర చేసుకుంటాం. ఒక మనిషి మనం ఏం చేయగలుగుతాం? సంపాదించగలుగుతాం. ఒక మనిషి మనం ఏం చేస్తాం? సంపాదించగలుగుతాం. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డైన మన అందరం కూడా క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. అంటే క్రీస్తు ఏం చేస్తాడంటే మనల్ని దేవుని పోలికగా మార్చడం కోసం ఆయన దేవునికి బలిగా అర్పించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టేశాడు మన కోసం. అలాంటప్పుడు ఆ యొక్క త్యాగమూర్తి కోసము మనము ఆ పోలికగా మార్చబడి దేవునికి వెళ్ళటానికి మనం ఇష్టపడకూడదా? తప్పకుండా మనము ఇష్టపడాలి. మనం అలా మారాలని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు? ప్రాణం పెట్టాడు. ఏమిటంట? ప్రాణం పెట్టి బలిగా అర్పించబడ్డాడు. ఎలా అర్పించాడు? బలిగా అర్పించబడి ప్రాణం పెట్టి మన కొరకు ఏం చేస్తాడంట? సిలువలో ఆయన మరణించాడు. అందుకని దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ వాక్యాన్ని చదువుతున్నాం. దేవుడి యొక్క ప్రేమని మనం తెలుసుకోవాలి. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. 3:18 ఎఫెసీయులకు రాసిన పత్రిక. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నాము? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి. ఎలా అంట? వేరుపారి అంటే ఏంటి చెప్పండి? అందరికి చూడండి, వేరుపారి అంటే ఏంటి? వేర్లు వెడల్పు రావాలి. ఇట్లాగా వేరు పారటం అంటే ఏంటి? ఇప్పుడు చెట్టు ఇట్లా ఉందనుకోండి, ఈ వేర్లు ఏం చేయాలి? ఇటొకటి 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 ఏం చేయాలంటే వేర్లు చుట్టూ వెళ్ళాలి, మళ్ళీ కింద కూడా వెళ్ళాలి. అప్పుడు ఆ చెట్టు మీద గాలి వచ్చినా వాన వచ్చినా ఓకుండా పడిపోకుండా ఉంటుంది. కొన్ని చెట్లు రోడ్డు పక్కన పడిపోయి ఉంటాయి గాలి తుఫాను వచ్చినప్పుడు. ఎందుకు పడిపోతాయి? వేర్లు బలము లేక. కాబట్టి చెట్టు బలంగా ఉండాలంటే ఏముండాలి? వేరు పారాలి, చుట్టూ రౌండ్ అప్ చేయాలి, అటు ఇటు అంతా వెళ్ళాలి, కిందకు కూడా ఏం చేయాలంట? స్ట్రాంగ్గా వెళ్ళాలి. కాబట్టి ప్రేమలో ఎలా ఉండాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా ఉండాలని చెప్పండి? అర్థం కాదు. ఎట్లా ఉండాలంట? స్ట్రాంగ్గా ఉండాలి, పడిపోకూడదు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఆ ప్రేమలో చేయకుంటే మనం తొలిగిపోకూడదు. క్రీస్తు మన కొరకు ఆ ప్రేమలో ఉండాలని తన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని వేసి పునాది వేసాడు. మనకి ఆ ప్రేమ యొక్క పునాదిని దేని చేసాడైనా? తన ప్రాణం పెట్టి మనకి ఏం చేస్తుంట? పునాది వేస్తాడు. కాబట్టి మనం ప్రేమలు నడుచుకోవాలి. అయితే ఇక్కడ ఏమని రాస్తుంది? మనము సంపూర్ణగుటకు ఏం చేయాలంట? సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా. అంటే సంపూర్ణతలు ఏం చేయాలంటే మనము సంపూర్ణలు ఉండాలి. సంపూర్ణలో మళ్ళీ ఎలా ఉండాలంట? పూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణ అయిపోయిన వారికి ఉండాలి. ప్రేమ యందు వేరుపారి ఆ తర్వాత సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, అంటే ప్రేమ ఎంత వెడల్పు ఉందో అంత దూరం మనం ఏం చేయాలి? వెళ్ళాలి. చెప్పండి, ప్రేమ ఎంత వెడల్పు ఉందో ఏం చేయాలంట? అంత దూరం మనము వెళ్ళాలి. తర్వాత పొడుగు ఎంత దూరం ఉందో అంత దూరం మనము వెళ్ళాలి. దేంట్లో వెళ్ళాలి? ప్రేమలో వెళ్ళాలి. చెప్పండి అందరూ, దేంట్లో అంట? ప్రేమలో. వెడల్పు ఎంత ఉందో ప్రేమ, ఆ ఎంత ప్రేమని వెళ్ళాలి. పొడుగు ఎంత ఉందో అంత పొడుగు వెళ్ళాలి. ఆ తర్వాత లోతు, ఎంత లోతు ఉందో దేవుని యొక్క ప్రేమ, దాని దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఎత్తు, ఏమంట? ఎత్తు. కాబట్టి ఎంత ఎత్తుందో ఆ ప్రేమ, అంత ఎత్తు మనం ఏం చేయాలంట? ఎదగాలి. ఎదిగిన తర్వాత ఏం రాసింది కింద? క్రీస్తు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు కావాలని
ప్రార్థించున్నాము. కాబట్టి ఇప్పుడు మనందరికీ ఏం తెలుసుకోవాలి? క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకోవాలి. చెప్పండి అందరూ. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి పాపులు రక్షించక వచ్చాడు. విమోచన క్రయధనం కోసం ప్రాణం పడతాక వచ్చాడు. మన పాపాలు క్షమించాక వచ్చాడు. ఆయన రక్తాన్ని కార్చాక వచ్చాడు. ఆయన పొందిన గాయము ద్వారా స్వస్థత కలిగించాక వచ్చాడు. ఆయన పునరుద్ధానం ద్వారా మనకు కూడా పునరుద్ధానాన్ని చూపించడానికి వచ్చిన్నాడు. సాతానిక తలని చితకొట్టి అక్కడ పరదేశిని దేవుడు తీసుకుని 3 ఆకాశాలు పెట్టినాడు. కాబట్టి ఆయన జయించినట్లుగా మనం కూడా జయిస్తామని చెప్పి విశ్వాసాన్ని చూపించి వెళ్ళినాడు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప త్యాగం దేవుడు చేశాడు. కాబట్టి దాన్ని తెలుసుకుని మనం కూడా ఏం చేయాలి? దాంట్లో మనము వెళ్ళాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట? దాంట్లో మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. ఇప్పుడు మనం ఏదన్నా ఆత్మీయ కార్యాలు చెప్తే చేయరు. 1 కేజీ చికెన్ తినమంటే 4 లెగ్ పీస్లు వేస్తే తినేస్తారు. కొంతమంది తిండి దగ్గర ఉంటుంది బాగా, మైండ్ ఎక్కడ ఉందంట, తిండి పెడితే బాగా తినేస్తారు. కానీ ప్రార్థన చేయాలంటే ఏమంటాడు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, చేతులు నొప్పులు వస్తున్నాయి, నిద్ర వస్తుంది, నీరసంగా ఉంది, ఇప్పుడు కాదు తర్వాత చేస్తాను. అదే చికెన్ వండి అంట వేడి వేడిగా ఉందంటే ఏమంటాడు? చెప్పండి. ముందే రెడీగా ఉంటాడు తింటాకి ఎలా ఉండంట? రెడీ అంటాడన్నమాట. అట్లాగా దేవుని బిడ్డల మనము శరీర కార్యాల కోసం మనం పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం. అది పుట్టకతోనే వస్తుంది. మాంసం తింటది. ఎవరు తింటారంట? మాంసం తింటున్నాం. మన శరీరం మాంసమే. తినే చికెన్ మాంసమే, మటన్ మాంసం, ఫిష్ మాంసమే. ఈ మాంసం ఏం చేస్తుందాన్ని? మాంసాన్ని తింటదనమాట. కానీ అది కామని. కానీ అలా కాదు. దేవుని యొక్క ప్రేమని లోతు, ఎత్తు, వెడల్పు ఏం చేయాలంట? మొత్తం మనం తిరిగి చూడాలి. ఇప్పుడు మనం చూడండి, కొంతమంది ప్రపంచ దేశాలను తిరుగుతున్నారు. ప్రపంచ యాత్రికులు అంటారు. ఎవరంట? ప్రపంచ యాత్రికులు ఏం చేస్తారు? ప్రపంచం అంతా తిరుగుతున్నారు. కొంతమంది ఇండియా యాత్రికులు అంటే ఇండియా మొత్తం తిరిగి చూపిస్తున్నాడు ఒక్కొక్కడు. అట్లాగా ఒకరినే తిరగాలని తిరుగుతున్నాడు. అట్లాగే మనం కూడా దేంట్లో తిరగాలి? నేను చెప్పేది మీకు ఎక్కట్లేదు. క్రీస్తు ప్రేమలో తిరగాలి. చెప్పండి అందరూ. హల్లెలూయా. ప్రేమ యొక్క పొడుగు, ప్రేమ యొక్క లోతు, ప్రేమ యొక్క ఎడల్పు, ప్రేమ యొక్క ఎత్తు, దానిలో ఏం చేయాలి? మనం మొత్తము తిరిగి చూడాలి. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ. చెప్పండి అందరూ. ఏ ప్రేమ అంట? క్రీస్తు ప్రేమ. అందుకని బైబిల్ చెప్తుంది, ఎవరిలోనైనా లోక ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళు క్రీస్తు ప్రేమ ఉండదు. కాబట్టి లోక ప్రేమల్లో ఉండకూడదు. ఎవరి ప్రేమ ఉండాలి? దేవుని. లోక ప్రేమల్లో ఉందంటే కనుక దేవుని ప్రేమల నుంచి బయటికి. ఇప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక అబ్బాయి, బాగానే ఉన్నారు, ఇద్దరు ప్రేమలో ఉన్నారు. వీడు మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకో అమ్మాయిని ప్రేమించాడు అనుకో, ఫస్ట్ అమ్మాయి ఏం చేస్తుంది? వాడిని వదిలేసి వెళ్ళిపోద్ది. నన్ను వదిలేసి ఇంకోని ప్రేమిస్తాను చెప్పి. అలాగే అబ్బాయి కూడా ఏం చేస్తాడు? అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి మళ్ళీ ఇంకొకరిని ప్రేమించాక ఏం చేస్తాడు? వాడు కూడా వదిలేస్తాడు. అట్లాగనే మనం శరీర ప్రేమ కలిగి ఉంటే దేవుని ప్రేమ మనల్ని వదిలేస్తుంది. విన్నారా? దేవుని ప్రేమ కలిగి ఉన్నప్పుడు శరీర ప్రేమ ఏం చేస్తుంది? మనల్ని వదిలేసి వెళ్ళిపోద్ది. అందుకని ఏదన్నా ఒకటే మనలో ఉండాలి. చెప్పండి అందరం. ఏముండాలంట? లోకం కావాలా, దేవుడు కావాలి? ఏదన్నా ఒకటే. రెండు ఉండకూడదు. మనకి రెండు పడవ మీద కాలు పెట్టకూడదు. దేవుడు అన్నా కావాలి, లేకుంటే లోకమన్నా కావాలి. దేవుడే ఉన్నాడు, వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. కానీ ఎలా ఉండకూడదు అన్నాడు? నులివెచ్చగా ఆఫ్ ఉండకూడదు. ఆఫ్ ఎవరు అంటే అటు సగం ఇటు సగం ఉండకూడదు. ఏదన్నా ఒక దాంట్లో ఉండాలని చెప్పేసి మనం చదువుచున్నాం. కాబట్టి దేవుని బట్టి మనము ప్రేమలో ఏం చేయాలి? మనము నడుచుకోవాలి. 5వది మనం చూసినట్లయితే కనుక మనకి దేవుని పోలిక రావాలి అంటే ఏ పోలిక మనలో ఉండాలి చెప్పండి? లూకాసు సువార్త 23 వాక్యం చదవండి. లూకాసు సువార్త 23 వాక్యం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, తండ్రి దేవుడికి చెప్తున్నాడు, తండ్రి వీళ్ళు ఏమి చేస్తారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంట? ఏం తెలియదు వాళ్ళకి? తెలీదా? సిలువ వేయండి, సిలువని చెప్తున్నారు కానీ తెలియదు వాళ్ళకి. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే అసలు ఆయనే నిజమైన దేవుడు అని తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలియంది ఏంటంటే వాళ్ళు చేసే తప్పు వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈయనే నిజమైన దేవుడు అని తెలియలేకుండా పోయింది. 1 కొరింథీ 2వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. వాళ్ళకి తెలియంది ఏంటంటే అసలు నిజమైన దేవుడు ఈయనని తెలియకపోయి సిలువ వేశారు.
అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈయన మహిమగల దేవుడు, ఈయన మహిమా స్వరూపి గల దేవుడు, ఈయనే మన కొరకు వచ్చాడు లోక రక్షకుడిగా, ఈయనే మెస్సయ్య వచ్చి వాళ్ళు గ్రహించలేకపోయారు. దానివల్ల వాళ్ళు సిలువ వేశారు. అదే కానీ వాళ్ళు సిలువ వేసి వాళ్ళు తెలుసు ఈయన సిలువ వేయండి, ఈయన చంపండి అంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు అంటే అసలైన దేవుడు ఈయనే, ఈ లోక రక్షకుడు ఈయనే దేవుని యొక్క మహిమా స్వరూపం తెలియక ఏం చేస్తారు, ఆయన్ని సిలువ వేశారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు సిలువ వేయటం తెలియకపోవడం కాదు, నిజమైన దేవుడు ఈయనే మెస్సయ్య అని చెప్పేసి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. బైబిల్ రాస్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాస్తుంది 12వ వాక్యం చూడమ్మా. ఆయన స్వకీయుల వద్దకు ఆయన వచ్చిన ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. చదవండి. ఏం మాకు కనపడలేదా? 11వ వాక్యం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చి అంటే తన సొంత వారి యొద్దకు వచ్చాడు, కానీ వాళ్ళు ఏం చేయదు, ఆయన్ని అంగీకరించలేదు. ఈయన మాకు వద్దు, ఈయన మాకు సిలువ వేయండి అని చెప్పారు, కానీ ఈయన మాకు కావాలని అన్నారా? అనలేదు. కానీ ఆయన ఎవరో తెలుసుకున్నారో వాళ్ళు తెలుసుకోలే. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆయన్ని సిలువ వేసిన ప్రతి నేత్రం ఆయన చూసిన ప్రతి వాడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు రోజున. అయ్యో మేము సిలువ వేసేసామే, ఆ రోజు తెలియక మా పితరులు సిలువ వేశారని చెప్పేసి ఆ రోజున ప్రతి నేత్రం ఆయన చూసి ప్రతి ఒక్కడేం చేస్తాడంట, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. అయ్యో నేను పాపం చేస్తానని చెప్పేసి అప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అర్థమేది అది ఫైనల్లో యేసుప్రభు వస్తారు కదా, 2వ రాకల్లో వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి ఏమైందంట అర్థమవుతుంది. అప్పుడు గుండెలు కొట్టుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఇక్కడ చదువుతున్నాము. ఏమని మనం చదువుతున్నామంటే ప్రతి వాని యొక్క పాపాన్ని యేసుప్రభు క్షమించారు, కానీ వాళ్ళు మాత్రం ఎందుకు సిలువ వేస్తారో వాళ్ళు గ్రహించుకోలేకపోయినారు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే ఈ దినాల్లో ఆయన లాంటి క్షమించే స్వభావం మనకు ఉండాలి. యేసుప్రభుకి ఏ స్వభావం లేదు, పగ తీర్చుకునే స్వభావం ఆయనకే లేదు. ఉందా లేదా? పగ తీర్చుకునే స్వభావం ఉంటే ఈరోజు మనం రోజుకి ఎంతోమంది చచ్చిపోవాలి. ప్రతి పాపానికి దేవుడు శిక్ష వేస్తే అందరూ చచ్చిపోవాల్సిందే. ఈరోజు ఎవరు ఉండేవాళ్ళు కాదు. కానీ ఆయన ప్రతి పాపాన్ని తన మీద వేసుకొని, ఆ శిక్ష తన మీద వేసుకొని, ఆ పాపం తన మీద వేసుకొని ప్రతిరోజు మనల్ని క్షమిస్తూ మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే క్షమించే స్వభావం మనకు ఉండాలి. క్షమించే స్వభావం మనకు లేకపోతే దేవుడు మనల్ని క్షమించడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుడనెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. అంటే ఏంటి? మీరు గనక క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని ఏం చేయడు, క్షమించడు. ఇప్పుడు దేవుడు మన పాపాలు క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఎదుటి వారి పాపాలు మనము క్షమించాలి. ఎదుటి వారి పాపాలు మనం క్షమించకపోతే దేవుడు మన పాపాలు క్షమించడు. అప్పుడు మనల్ని దేవుడు క్షమించకపోతే పరలోకానికి వెళ్తామా? చెప్పండి, పరలోకానికి వెళ్తామా మనము? దేవుడు మన పాపాలు క్షమించకపోతే పరలోకానికి వెళ్తామా? బైబిల్ ఏముంటుంది? మీకును మీ దేవునికి మీ పాపాలు అడ్డం వచ్చేస్తాయి, కాబట్టి దేవుడు మీ ప్రార్థనే వినట్లే అన్నాడు. ఇప్పుడు మన పాపాలు అడ్డం వచ్చినప్పుడు దేవుడు మన ప్రార్థన విన్నప్పుడు పరలోకానికి ఎలా తీసుకెళ్తాడు? పరలోకానికి వెళ్ళి దేవునితో ఎలా ఉంటాం? మనము ఉండలేం కదా. పాపులు మనవి ఆయన ఆలకింపడు. కాబట్టి దేవుడు పాపం మనం ఆలకింపపోతే మరి మనం పరలోకానికి వెళ్ళలేం కదా. అందుకని మనం ఏం చేయాలంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారంగా మనం కూడా ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించాలి. దేవుడికి యేసుప్రభువుకు ఉన్న గొప్ప గుణం అని తెలుసా? ఒక హిందూ పూజారి అంటే ఆయన ప్రవచనకర్త అంటారు. ఒక ముసలాయన గుండె, ఆయన పేరేంటి? పెద్ద ఆయన లేదు, మామూలుగా ఇక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉన్నాడు ఆయన మొత్తానికి. ఆయన పేరు నా నోట్లో రావట్లేదు. కాదు, గరికపాటి ఆయన అంటున్నాడు బైబిల్లో
నాకు ఎందుకు ఇష్టం అంటే బైబిల్ దాంట్లో వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్ళు పెట్టి కొడతాకు వచ్చినప్పుడు యేసుప్రభు అన్నాడు, మొట్టమొదటిగా పాపలే రాయి వేయమన్నాడు. అందరూ పాపం చేశారు, ఎవరు రాయి వేయలేదు. అమ్మ నీకు ఎవరు శిక్ష విధించలేదా? నేను కూడా విధించిన, వెళ్ళిపోమ్మా అన్నాడు. అదేంటి యేసుప్రభు అంటే. అందుకంటే నాకు ఆయన అంటే ఇష్టము అంటున్నాడు. పబ్లిక్లో చెప్తున్నా, హిందూ మీటింగ్లో ఆయన చెప్పాడు, నేను విన్నాను ఒకరోజు. కాబట్టి యేసుప్రభుకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే క్షమించే గుణము. చెప్పండి అందరూ, ఏ గుణం అంట? క్షమించలేము మనం. చాలాసార్లు కోపడుతుంటాం, ద్వేషిస్తుంటాం, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటాం, ఎన్నెన్నో ఊహించుకుంటూ ఉంటాం, మనం తెలియకుండానే ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సహించుకుంటాం, కొన్నిసార్లు భరిస్తాం, కొన్నిసార్లు భరించలేము, కొన్నిసార్లు వేదన పడతాం, దుఃఖపడతాం, కృంగిపోతాం, కన్నీళ్లు కారుస్తుంటాం, ఎన్నో రకాల బాధపడుతున్నాం. కానీ యేసుప్రభు చాలా సింపుల్గా సున్నితంగా, తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంట, క్షమించండి అని చెప్పేసి సింపుల్గా చెప్పేసారు. మహిమాస్వరూపైన దేవుణ్ణి సిలువ వేస్తారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళు ఏం చేయాలంట, క్షమించండి. అందుకని దేవుని బిడ్డలైన మనం కూడా ఏం చేయాలంటే దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనం కూడా ఏం చేయాలి, అందరినీ క్షమించాలి. క్షమించకపోతే ఆ పోలిక మనకు వస్తుందా? ఆ స్వభావం మనకు వస్తుందా? రాదు. ఆ స్వభావం మనకి రావాలంటే, ఆ పోలిక మనకి రావాలంటే మనం ఏం చేయాలంట, క్షమించే గుణం మనకి ఉండాలి. ఆ రోజుగా మనం చూసినట్లయితే కనుక యేసుప్రభుని మనం చూసినట్లయితే దాసుని పోలిక ధరించాడు. ఏ పోలిక అంట? ఫిలిప్పీ రాష్ట్రపతి 2:7 ఫిలిప్పీ 2:7 చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో యేసు ప్రభు మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా ఏం చేస్తాడంట, చేసుకున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిగా రాలేదు ఆయన. ఎలా వచ్చాడు? దాసుడిగా వచ్చాడు. అంటే ఒక పనివాడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? ఒక దేవుడిగా వచ్చి ఉంటే ఆయన అందరి చేత అన్ని చేయించుకునేవాడు. కానీ ఆయన ఎలా వచ్చాడు? దాసుడిగా, పనివాడిగా, అంటే పరిచారకుడిగా వచ్చాడు. ఎలా వచ్చాడంట? పరిచర్య చేసేవాడిగా ఆయన వచ్చిన్నాడు. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాము? మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అంటే రిక్తునిగా అంటే ఏంటి? ఏమి లేదండి, ఎంటీగా చేస్తున్నాడు. ఏం చేస్తాడంట? ఎంటీగా అన్నీ వదిలేసి ఏమి లేకుండా ఏం చేస్తాడంట, ఖాళీగా వచ్చాడు. అందుకని మొదటి 2 కొరింథీ రాసిన పత్రిక 8:9 చూడండి. 2 కొరింథీ 8:9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. దేవుడు ధనవంతుడై ఉండి తన దారిద్ర్యం వలన మనం ధనవంతులండి. అదేంటి? తన దారిద్ర్యం వల్ల ధనవంతుడు అంటే ఏంటి? ఆయన దరిద్రుడు అయిపోయినాడు, ఆయన ధనమంతా మనకిచ్చున్నాడు. ఆయన ఏమైపోయాడంట, ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడిగా మార్చబడి ఆ ధనవంతు ఏం చేశాడు, మనకే ఇచ్చాడు. కాబట్టి ఆయన ఎందుకు దరిద్రుడిగా మార్చబడ్డాడు అంటే మనల్ని ధనవంతులు చేయాలని, మనల్ని ధనవంతులుగా చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే దరిద్రుడిగా ఆయన మార్చబడ్డాడు. అందుకని రాస్తుంది కదా మత్తయి సువార్త 8:20 ఒక శిష్యుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ వెళ్తున్నావు అన్నాడు. మత్తయి సువార్త 8:20 చదవండి. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఒక శిష్యుడు అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ ఉన్నావు, నీ అడ్రస్ ఎక్కడ, నీ యొక్క ఇల్లు ఎక్కడ, నీ యొక్క స్థలం ఎక్కడ అంటే, నక్కలకి బొరియలు ఉన్నాయి భూమి లోపల, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి చెట్టు మీద, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకునే స్థలము ఆయనకి ఏం లేదు. ఎందుకని? రిక్తుడిగా వచ్చాడు. ఆఖరికి సమాధి కూడా ఎవరికి ఇచ్చాడు? ఆయనకి అరిమత్తయ్య సమాధిని ఆయనకి ఇచ్చారు. ఆయన సమాధి కూడా లేదు, ఆయనకి భూమి మీద స్థలం లేదు ఆయనకి. ఎందుకని? ఆయన సమాధిలో ఉండేవాడు కాదు. ఎన్ని రోజులు తీసుకున్నా సమాధిని? 3 days. ఎందుకంటే 3 రోజులు మాత్రం సమాధి ఉన్నాడు. మళ్ళీ సజ్జుడు వచ్చి అందరికీ
కనపడ్డాడు కదా. కాబట్టి ఆయనకి ఈ లోకంలో ఏమీ అవసరం లేదు, ఎందుకంటే శాశ్వతం కాదు, ఇక్కడ ఉండేవాడు కాదు. నేను పరలోకం నుంచి వచ్చాను, పరలోకానికి తిరిగి వెళ్ళిపోతున్నా అని చెప్తున్నాడు. కాబట్టి మట్టిలోంచి మనం పుట్టింది వాస్తవమే, కానీ మనం పరలోక పోలిక ధరించుకోవాలి. భూమి మీద ఉండగానే, మట్టి శరీరం ఉండగానే మనం ఏం చేయాలంటే ఈ పరలోక పోలికను ధరించుకొని దేవుని వలె మార్చబడి ఏం చేయాలంటే మనము పరలోకానికి వెళ్ళి అక్కడ మనము ఉండాలి. అందుకని ఇక్కడ మనం చదువుతున్న నక్కలకి బొరియలోని, ఆకాశ పక్షులకే గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకునే స్థలం లేదు. కాబట్టి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా ప్రాణాన్ని క్రయధనంగా పెట్టడానికి ఆయన వచ్చిన్నాడు. అందరికంటే మూసుకొని దేవుని పెట్టిన మనందరం కూడా ఈ సత్యాన్ని విన్నాం. నిజంగా మొట్టమొదటిగా దేవుని పోలికని ఆయన మనకి భక్తి ద్వారా, నీతి ద్వారా ఇచ్చినాడు. రెండవది దేవుని పోలికని ఆత్మ ద్వారా ఇచ్చినాడు. మూడవది క్రీస్తు యొక్క స్వరూపాన్ని మనం పొందుకొని ఆయన్ని పోలి నడుచుకోవాలని మనం చూస్తున్నాం. నాలుగవది ప్రేమ ద్వారా ఆ పోలి కలుగుతుందని. ఐదవది పాప క్షమాపణ ద్వారా కలుస్తుందని. ఆరోది దాసునిగా రిక్తునిగా వచ్చి ఆయన సమస్తం మనకి ఇచ్చాడు. కాబట్టి అవన్నీ మనం పొందుకొని పరలోకంలో ఆయనతో మనం ఉండడానికి దేవుడు సహాయించునుగాక, దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసుని రాకడలో, యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా ఆయనతో